ఈ పిల్లగాళ్ళకి ఏం కాకుండా మంచిగా పట్టుకొచ్చినావు. మిస్టర్ రిషి సార్, ఆనంద్ ప్రియా ఇద్దరు కనబడలేదు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఎవరికి చెప్పెళ్ళలేదు. ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడగలం? ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. హలో డామేజర్, మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? 2 రోజులు ఏం చేశారు? ఏంటయ్యా నువ్వు? ఏం చేయలేదు. ఏం చేయలేదా? ఏ ప్రియా, ఎక్కడికి వెళ్ళారు మీరు? మేము- పోలీసులకు రిపోర్ట్ ఇచ్చే రేంజ్కి వెళ్ళింది మ్యాటర్. మేమంతా ఎంత టెన్షన్ పడుతున్నావు తెలుసా? హలో కేఎం సార్, చెయ్యవండి చెయ్యవండి. కంగ్రాట్స్. ఎందుకని? మీరు ఓడిపోతున్నారు. ఇప్పుడేమంటారు మ్యామ్? 2 రోజులు నేను ఆనంద్తోనే ఉన్నాను. మీరు అనుకున్నట్టు మా మధ్య ఏం జరగలేదు. ఆనంద్ చాలా డీసెంట్ గా నడుచుకున్నాడు. తొందరపడి ఎటువంటి సర్టిఫికెట్ ఇవ్వద్దు. అంతా నేననుకున్నట్టే జరుగుతుంది. నా లవ్ అర్థం చేసుకోవడానికి రేపు ఒక ఛాన్స్ దొరికింది సార్. ఖచ్చితంగా మీరు పెట్టిన ఛాలెంజ్ లో నేను విన్ కాబోతున్నాను. నేను విన్ అయ్యానంటే మీరు ఓడిపోతున్నట్టేగా. మీరు ప్రేమించిన వాడు తప్పుడు వాడై ఉండొచ్చు. అందుకని మిగతా వాళ్ళందరినీ తప్పు పట్టడం మంచిది కాదు. మీ నిర్ణయం మార్చుకోండి. మీరు లవ్ లో ఓడిపోయారని మిగతా వాళ్ళు ఓడిపోతారనే నిర్ణయానికి వచ్చారు సార్. బుద్ధి లేని నిర్ణయం సార్ అది. మగవాళ్ళందరికీ ఆడవాళ్ళ శరీరమే ముఖ్యం, మనసు ముఖ్యం కాదని మీరే చెప్తారు. అది తప్పు మ్యామ్. మిస్టర్ కేఎం, లవ్ అనేది సైకిల్ లాంటిది. హ్యాండిల్ బార్ బ్యాలెన్స్ చేస్తూ తొక్కడమే టాలెంట్. మీరేం చేశారు? స్టాండ్ వేసి సీట్ మీద కూర్చొని పెడల్ చేశారు. సైకిల్ వెళ్ళదు. అందుకని సైకిలే తప్పనే నిర్ణయానికి వచ్చారు. ఆనంద్ ఎదురుకుండా డ్రెస్ మార్చుకున్నా ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది అంటాడు, కానీ ఇప్పుడు డ్రెస్ ఎందుకు అని అండు. సో మీరు నాతో ఓడిపోతారు. సార్, నేను మీకు 2 ఛాన్సులు ఇస్తున్నాను. ఏ, ఛాలెంజ్ వాపస్ తీసుకోండి. బి, ఓడిపోయినా ఒప్పుకోండి. కుదరదా? అయితే నేనే చెప్తాను. ఆనంద్ చేతిలో కృష్ణమూర్తి ఓడిపోయారు. కేఎం ఓడిపోయారు. ప్లీజ్ నా కోసం ఒకే ఒకసారి ప్రియా నేను ఓడిపోయాను అని చెప్పండి. సరే మీరు చెప్పద్దు, నేనే చెప్తాను. మీరు నాతో ఓడిపోయారు. అయితే ఎవరన్నా గిస్ చేసుకుంటున్నారని చూద్దాం. లేదా ఈ సమయంలో చూద్దాం. ఇక్కడ ఇవన్నీ కామన్. అరే, ఒక రోజు ఒక తెల్లతోలను చూశాను చూడు, ఒకటే టెన్షన్ అయిపోయినరా. నువ్వెందుకు టెంప్ట్ అవుతావు? అన్నా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏందబ్బయ్యా? నీలాగే లండన్ లో ఇంకొకరిని చూసాం. నాలంటి వాడినా? అది నేను అద్దంలో చూసుకునేటప్పుడు నా వెనక నుంచి నన్నే చూస్తుంటావు, అందుకే పొరపాటు పడ్డావు. లేదన్నా, నిజం. అవును, కన్ను ముక్కు కలర్ అన్ని మీలాగే ఉన్నాయి. సరేలే, లండన్ లో చలికి నీ బుర్ర చెడిపోయి ఉంటది. వెంటనే బస్సు పట్టుకుని ఊరు వెళ్ళిపో. అది బెస్ట్. ఏమండి, ఈయన ఇక్కడ మాత్రమే ఉంటున్నారా? లండన్ మొత్తం తిరుగుతున్నారు, ఎక్కడో అక్కడ చూస్తుంటారు. ఏంటి ఉమ్మేశాడు? ఒకవేళ నిజమేమో. మీరు ఉమ్ముతారేంటి? ఉంటాడరా? ఉన్నాడన్నా. మేము అతని ఇంటికి ఉన్నాం. నీకు అతనికి ఒకటే తేడా ఏంటంటే, నువ్వు ఇండియాలో పుట్టి పెరిగావు, అతను లండన్ లో పుట్టి మీరు పెరిగాడు. తెలుగు, అతను ఇంగ్లీష్. అవునా? ఆ, ఆహా, ఒకసారి వ్యాపార నిమిత్తం మా నాన్న లండను బర్మా వెళ్ళాడని మా అమ్మ ఒల్లి నాతో చెప్పింది బుల్లోడా. ఒకవేళ వెళ్ళిన చోట ఖచ్చితంగా బోరేసి ఉంటాడేమో. అన్నా, అది మాత్రమే కాదనా, అతను పెద్ద కోటీశ్వరుడు. కోటీశ్వరుడా? అన్న వీడు కలుగుతావునా? వాడు కోటేశ్వరుడు అయితే మనకేంట్రా? మనం వెళ్ళి ఎందుకు చూడాలి? ఏంటన్నా అలా అంటావు? ఒకవేళ సొంతందే అయ్యుండి ఆస్తుండి కోట్ల కొద్ది డబ్బు ఇచ్చి షిప్ ఎక్కిస్తే, ఎక్కించిన షిప్ కొనిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. ఇలా చూడు, నేనెవరో తెలుసు కదా. ఊళ్ళో వెళ్తున్న రైల్ని ఒంటి చేత్తో ఆపినవాడిని. అది కూడా లెఫ్ట్ హ్యాండ్ తో. లెఫ్ట్ రైట్ పదన వెళ్దాం. రేయ్, వెళ్ళక తప్పదా? అన్న నీలాగే ఉన్నట్ట. హలో బ్రదర్ ఏమో చూసొద్దాం. మేము వెళ్ళి చూసాం. అన్నా, అడ్రస్ లేకుండా ఎలా వెళ్తావ్? నిజమే, ఇవ్వు. ఋషి, ఏంటి బామ్మ? ఆకు ఒక కాలు బిడ్డ. అవి ఇక్కడ దొరకవు బామ్మ. ఆకు ఒక్క దొరికిన ఊరు రావే. చలి లండన్ అంట. రిషి సార్, రేపు నేను బెల్లకుండా ఒక చోటుకి వెళ్తున్నాం. మీరే మాకు దారి చూపించాలి. రేపు రావడానికి నాకు కుదరదు. నేను లవ్ చేసిన అమ్మాయికి రేపే మ్యారేజ్. నాన్ సెన్స్. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుందని గంత నెమ్మదిగా చెప్తావేందిరా? వాట్ టు డు బామ్మ? లవ్ చేశాను కానీ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవ్వలేదు.
నీ నోట్లో మన్నుపోయా ఏదో బస్ ఎక్కి ఏదో స్టాప్ లో దిగుతానంటావు ఏమి లవ్వురా ఇవి దీనికి ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుంది? హలో ఆ అమ్మాయికి నేను 4వ లవర్. ఏంటో ఈ గొడవ. ఆనంద్, నువ్వు నేను విడిపోయి నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నా పెళ్లికి వస్తావా? నేను రాను, ఏ? ఖచ్చితంగా రాను. చూసావా, నీ పెళ్లికి రావడానికి కూడా ఇష్టపడడం లేదు. కనీసం నేను ఫ్రెండ్గా కూడా చూడడం లేదు. నాకు ఆనంద్ చెప్పిన సమాధానంలో నా మీద అతనుకున్న ప్రేమ ఏంటో అర్థమైంది. మీకు అన్ని తప్పుగానే అనిపిస్తాయి, మీరు మారు. ఆనంద్ 1 minute. ఏంటి అప్సెట్ అయ్యావా? పెళ్లికి పిలుస్తుంది. నేను చెప్పాను కదా ఆడవాళ్ళంతా అంతే. హలో, నన్ను అలా అడగడానికి కారణం నా లవ్ని అర్థం చేసుకోవడానికే. అది మీకు అర్థం కాదు, ఎందుకంటే వయసు అయింది కదా. మ్యామ్, లక్ష్మి, సునీత, భారతి, భార్గవి, అనిత, అపర్ణ, హేమ, కవిత, లలిత, ఈ పేర్లలో మీకు ఏ పేరు ఇష్టం? ఎందుకు? నాతో ఓడిపోతే మీరు వేరే పేరు పెట్టుకోవాలిగా. సరే, నేనే పెడతాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఇక నుండి కళ్యాణి మ్యామ్ పేరు లక్ష్మి. అందరూ అదే పేరుతో పిలవాలి. హ్మ్? సార్, హ్మ్? అందరికీ ఇచ్చేసాను సార్. ఏమిచ్చావు? వైట్ పేపర్ సార్. ఎందుకు? మీరే కదా నాతో ఓడిపోతే ఏమైనా చేస్తా అని చెప్పారు. 1 సెకండ్, నేను మీకు ఇచ్చిన పేపర్స్ లో ఏమేం కావాలో రాసివ్వండి. కేఎం సార్ కొనిస్తారు. హాయ్ ప్రియా, హాయ్. నీకోసం మీ ఫ్రెండ్స్ వచ్చారు. నేనే రమ్మన్నాను. ఎక్కడున్నారు వాళ్ళు? అదిగో అక్కడ ఉన్నారు. దిస్ ఇస్ పద్మ హలో. అండ్ దిస్ ఇస్ దేవకి. హాయ్. హాయ్, నైస్ మీటింగ్ యూ. మీతో పాటు ఇంకెవరు వచ్చారు? అదిగో ఆయన కృష్ణమూర్తి. అక్కడ ఉంది చూడండి. కేఎం సార్, వాళ్ళు ప్రియా ఫ్రెండ్స్. ఇక్కడే చదువుకుంటున్నారు. మీరు ఎవరు ఏంటి అన్ని విషయాలు చెప్పేశాను. మ్యామ్, వీళ్ళ ఫ్రెండ్స్. ఇవిడే కళ్యాణి. మీ గురించి ప్రియా గొప్పగా చెప్పింది. ఇంతసేపు మీ గురించే మాట్లాడుకున్నాం. వస్తాం. చెలియా సార్, ఏంటి సార్ ఇంకా నిద్ర రాలేదా? మీకు నిద్ర ఎందుకు రాలేదో నాకు అర్థమైంది. ఓ చిన్న పిల్లోడి దగ్గర ఓడిపోయామే అనే కదా. ఎందుకు సార్ ఇంకా దాన్నే తెలుసుకుంటారు? లైఫ్ లో ఓటమి సహజం. మీరు పడుకోండి. నో, అలా జరగడానికి వీల్లేదు. ఒక చిన్న పిల్లడితో నేను ఓడిపోకూడదు. నో, నేను ఆనంద్ దగ్గర ఓడిపోకూడదురా. కృష్ణమూర్తి, నువ్వు ఓడిపోకూడదురా. నో, యు షుడ్ నాట్. ఆనంద్, నేను మా ఫ్రెండ్స్ తో బయటికి డిన్నర్కి వెళ్తున్నాను. ఓ, నువ్వు రావడానికి లేట్ అవుతుందా? ఏ? నువ్వు వచ్చే వరకు నేను జాలీగా ఎంజాయ్ చేస్తాను. బ్యాచులర్ యార్. ఛీ, పోరా. పోవే. హాయ్. ఇవాళ ఫ్రీయేనా? ప్రియా వచ్చేంత వరకు ఫ్రీయే. మందు కొడదామా? బ్యాచులర్ లెట్స్ ఎంజాయ్. కమ్ ఆన్, కమ్.
సడన్ గా పార్టీకి పిలిచారే ఎందుకు? తెలుసు, నాకు తెలుసు. నా చేతిలో ఓడిపోతున్నందుకేగా. ఒప్పుకోను. నెక్స్ట్ టైం ప్రియకు నాకు కలిపి పార్టీ ఇవ్వాలి. హలో కళ్యాణిని మాట్లాడుతున్నాను. ఆనంద్ ఉన్నాడా? 1 minute. ఆనంద్, నీకే ఫోన్. హలో. నేను కళ్యాణిని మాట్లాడుతున్నాను. కొంచెం రూమ్ రాగలరా? హలో హలో. ఆనంద్ ఎక్కడ? కళ్యాణి రూమ్కి వెళ్ళాడు. ఆనంద్, నీకే ఫోన్. హలో. నేను కళ్యాణిని మాట్లాడుతున్నాను. కొంచెం రూమ్కి రాగలవా? మాట్లాడాలి. వస్తున్నా. అయ్యో మ్యామ్. ఏ ఏమైంది? ఏం లేదు, స్లిప్ అయ్యాను. Come on. Get up. మ్యామ్, ఐఎమ్ సారీ. యాక్చువల్గా ఐఎమ్ రియల్లీ సారీ.
ఐఎమ్ సారీ ప్రియా. కొట్టు ప్రియా. ప్రియా ఐఎమ్ సారీ. మగబుద్ధి చూపించావు. ఇక మీదట ఎవరితోనైనా తెలుగు ఎలాగైనా ఉండు, అది నీ ఇష్టం. ఇక మీదట నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు చెప్పిన అడ్రస్ కి వచ్చాం. ఏంట్రా అలాగే ఉంటాడన్నారు, ఎవడో కనపడడం లేదే. ఊరుకోన్నా, కరెక్ట్ అడ్రస్ కే వచ్చాం. అవునా? ఇక్కడే ఉంటాడు. రే, ఒకవేళ ఇతనే అయి ఉంటాడేమో. ఒక నిమిషం ఉండు. కూర్చుమి. హూ ఆర్ యు? ఏమంటున్నాడు? ఎవరైనా అడుగుతున్నాడు. అతను ఎవరని అడుగు. హూ ఆర్ యు? ఐ ఆమ్ ఇంగ్లీష్ మ్యాన్. ఐ ఆమ్ తెలుగు మ్యాన్. వాట్స్ యువర్ డాడీ నేమ్? ఇప్పుడేమంటున్నాడు రా? మీ నాన్న పేరు ఏంటని అడుగుతున్నాడు. నరసింహ నాయుడు. మై డాడీ నేమ్ ఇస్ నరసింహ నాయుడు. రేయ్, వాళ్ళ అమ్మ పేరేంటో అడగరా. వాట్ ఇస్ యువర్ మమ్మీ నేమ్? లిల్లీ. అబ్బా, మా అమ్మ పేరు వల్లి. తప్పించుకున్నాను. ఎలా చూడు, మీ అమ్మ వేరు, మా అమ్మ వేరు. నో, మై డాడీ యూ డాడీ వన్. మా నాన్న మీ నాన్న ఒకటే. మమ్మీ ఈజ్ టూ. అమ్మలు ఇద్దరు. ఏంట్రా అంత కోపంగా మాట్లాడుతున్నాడు? టూ ఫాదర్ రేప్ మై మదర్. దానికి నన్నేం చేయమంటా? మీరేం చేయక్కర్లేదు, ఆల్రెడీ ఆయన మొదలు పెట్టాడు. ఏం చేయబోతున్నాడు? అతనికే తెలుసు. మమ్మీ మమ్మీ. అమ్మ అమ్మ. వన్ డే వన్ ఇండియన్ రేప్ ఇన్ యూ. ఒక రోజు ఒక ఇండియన్ నిన్ను బలాత్కరించాడు. రేప్ ఇండియన్ సన్ హియర్ మమ్మీ. బలాత్కరించిన వాడి కొడుకు ఇక్కడికి వచ్చాడు. ఆర్డర్ మమ్మీ. టెల్ మీ యు వాంట్ హెడ్, హ్యాండ్, లెగ్, బ్రెయిన్. ఓకే, చెప్పమ్మా చెప్పు, నీకేం కావాలి? వీడి తల, కాళ్ళ, చేతుల, మెడ, ఇందులో ఏది కావాలి? ఆ విషయం అడుగుతున్నాడా? అవును, ఆ విషయమే అడిగాడు. ఓకే ఓకే. హే బాయ్, కమ్ ఆన్. ఈ ఊరు తెల్లబాబుతో ఏదో గుసగుసలాడుతున్నాడు రా. వాడు పని మొదలెట్టేలా ఉన్నాడు. మనం ఇప్పుడు పరిగెడితేనే గాని ఇక్కడి నుంచి తప్పించుకోలేము. ఏమ్మా ఎందుకు కలిసినావు? ఏమైంది? ఇది ఆ కొరివి దయ్యం పనేనా? ముని చంద్రముఖి వాళ్ళ కజిన్ బ్రదరే ఈ కొరివి దయ్యం. గదే నిన్ను పట్టి పీడిస్తుందన్నమాట. అదేం లేదు బామ్మ. నీకు తెలియదు బిడ్డ, నేను వయసుకొచ్చినప్పుడు నన్నే పట్టి పీడించింది. ఇండియా మొత్తం తిరిగింది. ఇప్పుడు లండన్ వచ్చిందా, దాన్ని వదిలే సమస్య ఏదో. ఏమే ఎందుకు వచ్చినావు?